హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నేర్పించబోయే డిష్ ఏంటంటే తెలగపిండి కర్రీ అండి. ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుందండి. నిజంగా మనం ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా చాలా బాగుంటుంది. మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి. నేను 150 గ్రామ్స్ దాకా తెలగపిండిని తీసుకున్నానండి. ఇది మనకి ఎక్కడ దొరుకుతుందంటే మిల్లులు ఉంటాయి కదండి, నూనె ఆడించే మిల్లులు దగ్గర మనకి దొరుకుతాయండి. దీన్ని మనం కర్రీ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. తెలగపిండి కర్రీ కోసం ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు. ఫ్రెండ్స్, నేను 150 గ్రామ్స్ దాకా తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా క్వాంటిటీ అండి. 3 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలాగ పొడిగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి 15 వరకు వెల్లుల్లి రెమ్మలండి. పైన పొట్టు ఒలిచేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు తెలగపిండి కర్రీకి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, తెలగపిండి కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, మనం వాటర్ ఎంత వేసుకుంటే మనకి తెలగపిండి కర్రీ అనేది అంత బాగా ఉడుకుతుందండి. ఫ్రెండ్స్, చూడండి, నేను గిన్నెలోకి వాటర్ వేసేసానండి. మనం తీసుకునే పిండిని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను 150 గ్రామ్స్ దాకా తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా క్వాంటిటీ వాటర్ వేసానండి. మీకు చెప్పాలంటే చూడండి, ఈ లోటా ఉంది కదండి, ఈ లోటాతోటి 2 లోటాల వరకు వాటర్ వేసాను నేను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వాటర్లోకి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, అలాగే దీంట్లోకి పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి. నేను 1/2 స్పూన్ దాకా పసుపుని యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టి ఈ వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, నేను స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద గిన్నెని పెట్టేశానండి. ఫ్రెండ్స్, మనం దీంట్లోకి కల్లుప్పును కూడా యాడ్ చేసుకుందామండి. ఈ తెలగపిండి కూరకి కల్లుప్పే టేస్ట్ అండి. చూడండి, నేను ఇంత క్వాంటిటీలో వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోవాలండి. ఫ్రెండ్స్, మనం ఈ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు దీని మీద మనం మూత వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. ఎందుకంటే వాటర్లో మనం పచ్చిమిర్చి అలాగే పసుపు వేసాం కాబట్టి అవి మరుగుతున్నప్పుడు మనకి తుమ్ములు అనేవి వస్తాయండి. అందుకని మనం మూత వేసేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి కారం యాడ్ చేసుకోవాలి. నేను తక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని మనం ఇందాక ఉప్పు వేసాం కదండి, అది బాగా సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు తెలగపిండిని కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇది ఉండలు లేకుండా మనం బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వాటర్ ఎక్కువైనా పర్వాలేదండి, మనకి తక్కువ అవ్వకుండా చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది ఉడకడానికి మనకి ఒక 20 మినిట్స్ దాకా టైం పడుతుందండి. మన టైం సిమ్లోకి పెట్టేసుకొని మూత వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, నేను 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసానండి. కొంచెం దగ్గర పడింది కానీ వాటర్ ఉందండి. వాటర్ కూడా బాగా మనకి ఎగిరిపోవాలండి, దగ్గర పడిపోవాలి బాగా. చూడండి ఫ్రెండ్స్, మనం వెల్లుల్లి వేసాం కదా, అవి బాగా వాటర్లో ఉడికి చూడండి ఈ విధంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకా దగ్గర పడడానికి ఇంకా 10 మినిట్స్ టైం పడుతుందండి. మనం మంట కూడా సిమ్లోనే పెట్టుకోవాలి, అప్పుడే బాగా ఉడుకుతుంది తెలగపిండి. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, ఈ విధంగా మనకి తెలగపిండి అనేది దగ్గర పడిపోయింది, వాటర్ కూడా లేకోకుండా. ఈ విధంగా మనం ఉడకపెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే స్టవ్ మీద తాలింపు కోసం ఇంకొక గిన్నె పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి మనం ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను 2 స్పూన్ల దాకా ఆయిల్ వేస్తున్నానండి. ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైందండి. దీంట్లోకి 5-6 వెల్లుల్లి రెమ్మలు దంచుకొని వేసుకోవాలి.
ఫ్రెండ్స్ వెల్లుల్లి ఎక్కువ వేస్తేనే తెలగపిండి కర్రీ టేస్ట్గా ఉంటుందండి. ఫ్రెండ్స్ ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి, ఫ్రెండ్స్ ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయకండి. ఇందాక మనము ఉడకపెట్టుకున్న తెలగపిండిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా ఈ విధంగా మనం ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే తాలింపు వేసిన తర్వాత బాగుంటుందండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ డబుల్ అవుతుందండి. ఫ్రెండ్స్ చూడండి తెలగపిండి కర్రీ రెడీ అయిపోయిందండి. నిజంగా చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన ఈ తెలగపిండి కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.